సో దీనికి ఇంకో రీజన్ ఏంటంటే రీతు చౌదరి తన సొంత కారణాల వల్ల కూడా బయటకు వచ్చిందని చెప్పి బయట టాక్ ఉంది. సో ఏమైనా ఉండొచ్చు. సో ఫైనల్గా అయితే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. లైవ్ లో డిమోన్ పవన్ ఒక అంటే బాత్రూమ్ దగ్గర ఒక థింగ్ చేశాడు, దాన్ని ఎంకరేజ్ చేసింది, స్టాండ్ తీసుకోలేదు అనేది కూడా మైనస్ అయిందని చెప్పి. అదే కదండి, రీతు చౌదరి ఇగో స్టాండ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ ఈ మధ్య పవన్ విషయంలో కొన్నిసార్లు తీసుకోలేదని చెప్పేసి మనం తప్పు పడుతున్నాము. కానీ అలా ఏం లేదు, తను ఖచ్చితంగా ఉంటుంది. అంటే బయట అంటే ఇప్పుడు భరణి కోసమే కేవలం భరణి గారు టాప్ 5లో ఉండాలి అనే ఉద్దేశంతో రీతుని తీసేశారు అంటున్నారు. అంతే, ఖచ్చితంగా నా ఉద్దేశం మాత్రం అదే. ఎందుకంటే నేను గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో నేను ఒక వీడియో కూడా చూశాను అది. సో నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఇట్లాంటివి. అంటే బిగ్ బాస్లో ఇప్పటి వరకు రీతు ఉండడం వల్ల డిమోన్ పవన్ సరిగా ఆడట్లేదు, కాన్సన్ట్రేషన్ ఆయన మీద ఉంది, ఈ ట్రాక్లన్నీ నడిపిస్తున్నారు అంటున్నారు కదా. మొత్తానికి రీతుని ఎలిమినేట్ చేశారు కదా, మరి పవన్ ఎలా ఆడుతున్నాడు? ఇంకా లేదు కదా, నిన్ననే కదండి. ఇంకా ఇవాళ ఎపిసోడ్లో చూడలేదు మనము. ఎలా ఆడుతున్నాను ఏం చెప్తాను. ఈ 2-3 రోజులు చూసిన తర్వాత ఓకే రీతు వెళ్ళిపోవడం వల్ల డెమోన్కి చాలా ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు, ఆయన ఆడిన తర్వాత. కానీ రీతు చౌదరి ఓటింగ్ మాత్రం డెమోన్ పవన్కి వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంది. అదైతే మనం చూసుకోవాల్సిందే. చెప్తాడు మరి, అందుకే ఇద్దరిలో ఒకళ్ళు బయటికి వెళ్ళి ఒకరిని చూసుకోవాలని చెప్పేసి ఆ ప్లాన్ వేశారు. ఇద్దరు లోపల ఉంటే ఓట్లు చీలిపోతాయని బయటకు వచ్చారు ఒకళ్ళు. అది అదే కొన్ని సొంత పర్సనల్ రీజన్స్ వల్ల కూడా వచ్చిందని చెప్పేసి బయట టాక్ అని చెప్పాను కదా. అందులో ఇది ఒకటి అనుకుందాం. అంటే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కళ్యాణ్ పడాలకు ఎక్కువగా ఉంది కదా, ఈ ఆర్మీ గేమ్ అనేది ఎక్కువగా ప్లే చేస్తున్నారు అది. సో నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ పడాల అయితే జెన్యూన్ ప్లేయర్. కళ్యాణ్ పడాల చాలా మంచిగా ఆడతాడు బ్రో. అతను ఎక్కడ సింపతితో కానీ దేంతో కానీ ఎక్కడ వెళ్ళలేదు. టికెట్ టు ఫినాలే కూడా కష్టపడి ఆడి గెలిచాడు. సో కళ్యాణ్ పడాలకి సరే స్టార్టింగ్ 2-3 వారాలు కొంచెం లూఫాల్స్లో ఉన్నాడు, కానీ ఆ తర్వాత ఒకసారి పుంజుకున్నాడు పర్సన్. అక్కడి నుంచి ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు, చాలా మంచిగా ఆడాడు. మధ్యలో ఎన్ని నెగిటివిటీ స్ప్రెడ్ అయినా అతని మీద అమ్మాయిల పిచ్చోడని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాడని చెప్పేసి చాలా అంటే చాలా గలీజ్ మాటలు చెప్పినా కానీ అవన్నీ దిగమించుకొని కళ్యాణ్ ఇలా 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 ఒక్కొక్క అడుగు పైకి పెట్టాడు. సో అతని ఓటింగ్ ఎక్కడ తగ్గదు. ఈజ్ ద రియల్ కామనర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా. ఎందుకు ఎక్కువగా కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేయడం కానీ ఆయన ఎంకరేజ్ చేయడం కానీ చేస్తుంది, ఆమె సెల్ఫ్ ఆడకుండా తనుజ్ ఎందుకు కళ్యాణ్ పడాలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది? సో చెప్తున్నాను కదా, కళ్యాణ్ పడాలకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తుంది అంటే ఈ మధ్య తనుజ తన గేమ్ తగ్గిపోయింది. కళ్యాణ్కి మొన్న చెప్పాను కదా బ్రిక్స్ టాస్క్లో, కళ్యాణ్ అయితే ఎవరు కొడతారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి. సో ఏంటంటే వాళ్ళ బాండింగ్ అట్లుంది. ఇప్పుడు రీతు డెమోన్ పవన్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారో వీళ్ళైతే కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళైతే ఇంకా క్లోజ్ కాకుండా నార్మల్ అలా. చొక్కాలు వేసుకోవడము, కొంచెం ఏదో సైడ్ కొడుతున్నట్టు చూడడం, ఇదంతా నార్మలా? సరదాగా కాసే పైన కూడా పాడపడారు ఇద్దరు, కళ్యాణ్ ఆ తర్వాత తనుజ. సో అవన్నీ పట్టించుకోకుండా నార్మల్గా అయితే ఓకే. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇక ఎలిమినేషన్ లేదండి, ఇక టాప్ 5 అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎట్లా పంపించేస్తారు. ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ లేదు, ఎందుకంటే ఓటింగ్స్ నిన్ననే ఓపెన్ అయిపోయినాయి. సో ఇది మొత్తం ఫినాలే ఓటింగ్స్ ఇక ఇక్కడ నుంచి. టాప్ 5 స్టార్టింగ్ నుంచి కళ్యాణ్, ఆ తర్వాత ఇమాన్యుల్, తనుజ, డెమోన్, భరణి గారు ఉండాలి కదా ఖచ్చితంగా. ఆయన ఉండడం కోసం రీతు పంపించింది. సో భరణి గారు. ఎట్లా మరి మీ రీతు చౌదరి వెళ్ళిపోయింది ఎట్లా? రీతు చౌదరి ఆమె కోసం నేను బిగ్ బాస్ చూస్తున్నాయ్యా. ఆమెను ఎలా కొట్టేసిండు అనా, ఇది న్యాయం కాదే. దయచేసి మా రీతు చౌదరిని లోపలికి తీసుకున్నాలే. నాగార్జున సార్, ఇది న్యాయం కాదు. ఇన్ని రోజులు మీ బిగ్ బాస్ నడవనిక మా రీతు చౌదరిని వాడుకొని ఇప్పుడు మెడబట్టి గెంటేయడం తప్పు సార్, తప్పు, చాలా తప్పు సార్. మీరు గిట్లా చేస్తారని నేను అనుకోలేదు సార్. ఎంత మంచిగా గేమ్ ఆడింది సార్, ఎంత మంచిగా స్టోరీలు నడిపింది సార్. అంత మంచి ఆమెను ఎట్లా గెంటే బుద్ధి అయింది సార్ మీకు? నాగార్జున సార్, మీరు అనుకుంటారు నెక్స్ట్ బిగ్ బాస్ మేము అస్సలు చూడము, ఇప్పటికెళ్ళి ఎవరు బిగ్ బాస్ చూడము మేమైతే. రావాలే, పక్క రావాలబ్బా. రీతు చౌదరి ఉంటే ఎంత అందం అయ్యా. ఆ బిగ్ బాస్ అందంగా ఉంది, అందరు చూస్తున్నారంటే కారణం మా రీతు చౌదరి. పవన్ ఒంటరోడు అయిపోయిండు అబ్బా. ఏంది ఇది? బిగ్ బాస్ వాళ్ళు ఇద్దరు ఉంటే ఎంత మంచిగా ఉంటుండే తెలుసా. వీళ్ళు కావాలని కక్ష కట్టి
ఎవరికి ఓట్లు ఉండరో వాళ్ళని మొత్తం దగ్గర పెట్టుకున్నారు. ఎంత ఎవరి కోసం చూస్తున్నారో, ఎవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళ కోసం మాత్రమే బిగ్ బాస్ ఎన్ని రోజులు నడిపిర్రు. గేమ్ కరెక్ట్ ఆడిన వాళ్ళని లోపల పెట్టి వీళ్ళని దోషేసిర్రు. అది మెయిన్ ఇంపార్టెంట్. తనుజ గురించా చాలా మంచిది అండ్ చాలా ఖతర్నాకు. ఇక విన్ అయ్యేది మాత్రము పక్క మా ఇమ్మనేయులు అన్నని ఇక రాసి పెట్టుకోండి. బరాబర్ చెప్తున్నా, ఇమ్మనేయులు అన్న ఆడినంత గేమ్ పర్ఫెక్ట్ ఎవరు ఆడలే. బరాబర్ చెప్తున్నా, నేను కాసు చెప్తున్నా. వాళ్ళు కూడా ఆడిర్రాబా. కాకపోతే ఈయన ఏందంటే ఒక గోల్, ఒక ఇందుట్లోకి పోయినామంటే సాధించుకొని రావాలని ఒక అందరు ఆశతో వెళ్తారు. ఆయన ఆశయంతో వెళ్ళిండు. ఈ కప్పు కొట్టాలి, కొట్టి ఒక కమెడియన్ కప్పు తీసుకొని వస్తే ఎట్లుంటుందో ఈ ఇండస్ట్రీకి చూపిస్తా అని చెప్పేసి ఆయన గేమ్ ఆడుతున్నాడు. అర్థమైందా? ఇమ్మనేలు గెలుస్తారని నేను అంటున్నా. ఇక వేరే వాళ్ళది నాకు తెలియదు. ఎందుకంటే నాకు కష్టం విలువ తెలిసిన వాళ్ళని నేను గెలిపించుకుంటా. ఓకేనా? సుమన్ శెట్టిది అట్లే నడిపించిర్రు. ఏందంటే స్టార్టింగ్లో ఎట్లుంది అంటే ఆయనను చూస్తే నిజాం సినిమా, జయం సినిమాలు అన్నీ గుర్తుకు తెచ్చుకున్నారు. ఆహా గీన అది అని చెప్పేసి. ఇంకోటి ఆయనకు మస్తు ఉండదని తెలిసింది. ఉన్నోళ్ళు ఎందుకులే అని ఆయనను సపోర్ట్ బంద్ చేసారు. అందరూ బంద్ చేసి ఆడోళ్ళ మీద పడ్డారు. ఆడోళ్ళ మీద అయిన తర్వాత ఇమ్మనేలు పర్ఫెక్ట్ ఆడుతున్నాడు, ఎవరు పేరుకోకొచ్చారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి అయితే కరెక్ట్ అని ఈయన మీదనే ఈ వీక్ అయితే చూడనా బరాబర్ చెప్తున్నా. ఎవరు అయ్యేది తెలియదు. ఇమ్మనేలు పక్క కప్పు కొడతాడు. కప్పు గిట్లా కొట్టకుంటే నాగార్జున సార్ అప్పుడు చెప్తా. బాయ్.